హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలేఖ్య మాత్రం బెదిరిపోతూ ఆదిత్యకు కళ్ళతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. కానీ ఆదిత్య అదేమీ పట్టించుకోకుండా అలేఖ్యకు ఇంకాస్త దగ్గరగా జరుగుతున్నాడు. ఇది పని కాదనుకున్న అలేఖ్య కంగారు పడిపోతూ అక్కడి నుండి తప్పించుకోవడానికి ఒక అడుగు ముందుకు వేసేసరికి ఆదిత్య వెళుతున్న అలేఖ్య చేతిని పట్టుకుని అమాంతం ఒకరి శ్వాస ఒకరికి తగిలేంత దగ్గరకు లాక్కుని అలేఖ్య కళ్ళలోకే చూస్తూ, ఏంటి తప్పించుకుందామనుకుంటున్నావా? నా స్థానబలాన్ని నేను ఉపయోగించుకునే సమయం వచ్చిందనుకుంటా అని నెమ్మదిగా మాట్లాడతాడు. అలేఖ్య ఆదిత్య నుంచి విడిపించుకుందామని చూస్తున్నా అలేఖ్య వల్ల కావట్లేదు. ఇక చేసేదేం లేక ఏడుపు ముఖం పెట్టి తలను అడ్డంగా ఊపుతూ ఉంది. ఇంతలో వెనక నుంచి గంభీరంగా అని ఒక శబ్దం వినిపిస్తుంది ఆదిత్యకు. అది హరిశ్చంద్ర ప్రసాద్ స్వరంలా అనిపించి పక్కకు చూస్తాడు ఆదిత్య. అక్కడ ఆదిత్యకు సిట్టింగ్ వేసి మందు కొడుతున్న హరిశ్చంద్ర ప్రసాద్, పరంధామయ్యలు కనిపిస్తారు. పరశురాం కూడా అక్కడే ఉన్నారు. అలేఖ్యను చూసిన ఆనందంలో ఆదిత్య పక్కగా కూర్చున్న వీళ్ళ ముగ్గురిని గమనించలేదు. వాళ్ళందరూ ఆదిత్య వైపే కన్నార్పకుండా చూస్తున్నారు. వాళ్లను చూశాక అలేఖ్య ముఖంలో ఉన్న భయం ఆదిత్య ముఖంలోకి షిఫ్ట్ అయినట్లు ఉంది. అలేఖ్యను అమాంతం వదిలేసి తడబడుతూ కాస్త వెనక్కి జరిగి, అది అలేఖ్య, ఇదిగో నీకు ఈ లెటర్ ఇద్దామని వచ్చాను అని అలేఖ్య చేతిలో ఒక కాగితం పెడతాడు. అలేఖ్య ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఆ లెటర్ తీసేసుకుని అక్కడి నుండి గబగబా తల వంచుకుని కిందకు వెళ్ళబోతుండగా హరిశ్చంద్ర ప్రసాద్, అలేఖ్య ఇలా రామ్మా అంటారు. అలేఖ్య భయపడుతూనే నెమ్మదిగా వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. ఆదిత్య మాత్రం అలేఖ్యను ఎందుకు పిలిచారో అన్నట్లు చూస్తున్నాడు. అప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్, ఆ లెటర్ ఇలా ఇచ్చి నువ్వు కిందకు వెళ్ళిపోమ్మా అని చేయి చాపుతారు. అలేఖ్య విస్మయంగా ఆదిత్య వైపు చూస్తూ హరిశ్చంద్ర ప్రసాద్ చేతికి అందివ్వబోతుండగా వెనక నుంచి ఆదిత్య ఇవ్వద్దు ప్లీజ్ అని సైగ చేస్తున్నప్పటికీ అలేఖ్య ఆ కాగితం హరిశ్చంద్ర ప్రసాద్ చేతిలో పెట్టేస్తుంది. ఇక నువ్వు వెళ్ళమ్మా అంటారు హరిశ్చంద్ర ప్రసాద్. అలేఖ్య సిగ్గుతో తలదించుకుని అక్కడి నుంచి గబగబా నడుచుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది. ఆదిత్య కూడా వెళ్ళబోతుంటే, నువ్వు ఒక 5 నిమిషాలు ఆగి వెళ్ళు అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ తనదైన గంభీర స్వరంతో. సరే అని తల ఊపి ఆదిత్య 5 నిమిషాల తర్వాత కిందకు దిగుతుండగా మళ్ళీ చేతిలో చికెన్ పీసెస్ పట్టుకుని పైకి వస్తూ అరుణ్ కనిపిస్తాడు. అరుణ్ని చూసిన ఆదిత్య, ఏంటరుణ్, నాన్న వాళ్ళు కూడా పైనున్నారని నాకు చెప్పాలి కదా అంటాడు. నేను చెప్పే వరకు నువ్వు ఆగితే కదా ఆదిత్య అని ఒక చికెన్ పీస్ నోట్లో వేసుకుంటూ అంటాడు అరుణ్. సర్లే, నా కంగారుకు నువ్వు మాత్రం ఏం చేస్తావు అంటాడు ఆదిత్య. ఇంతకీ నువ్వు అంకుల్ వాళ్ళ కోసం కాదా పైకి వెళ్ళింది అడుగుతాడు అరుణ్. కాదు అరుణ్, అలేఖ్యతో మాట్లాడడం కోసం వెళ్ళాను అంటాడు ఢీలాగా ముఖం పెట్టి. నీ ముఖం చూస్తుంటే అలేఖ్యతో మాట్లాడాలన్న నీ కోరిక తీరలేదనుకుంటాను అంటాడు నవ్వుతూ అరుణ్. ఏం చెప్పమంటావులే అని నిరుత్సాహంగా అంటాడు ఆదిత్య. అక్కడ జరిగిందే చెప్పు అంటాడు అరుణ్. అక్కడ జరిగింది నీతో చెప్పలేను, కానీ నేనేదైతే అనుకున్నానో అదైతే తప్ప అన్నీ జరిగాయి అంటాడు ఆదిత్య. ఇంతకీ నువ్వేమనుకుని వెళ్ళావు అడుగుతాడు అరుణ్. అదా, ఎలాగైతే ఒంటరిగా అలేఖ్య దొరికింది కాబట్టి ఈరోజైనా ఎలాగైనా అలేఖ్యను పెళ్లికి ఒప్పించాలనుకున్నాను. కానీ అక్కడంతా తారుమార్ తక్కరమార్ అయిపోయింది. దీని పర్యవసానం ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది అని తల పట్టుకుంటాడు ఆదిత్య. ఇంతలో అరుణ్కి సడన్గా పైన ఉన్న వాళ్లకు ఈ చికెన్ ఇచ్చి రావాలని గుర్తొచ్చి, సరే ఆదిత్య నువ్వెళ్ళు, నేను ఇవి వాళ్ళకి ఇచ్చేసి వస్తాను అని పైకి వెళ్ళిపోతాడు.
ఆదిత్య తాను చేసిన పనికి సిగ్గుపడుతూ తన రూంలోకి వెళ్ళిపోతాడు. అలా అరుణ్ పైకి వెళ్ళేసరికి పరంధామయ్య, పాపంరా, మన ఆదిత్య ఆ లెటర్లో వాళ్ళ ఆవిడికి ఏం రాసుకున్నాడో ఏంటో, నువ్వెందుకు తీసుకున్నావు, అలేఖ్యకు ఇచ్చేయాల్సింది కదా అని నవ్వుతూ అనేసరికి పరశురాం కూడా నవ్వుతూ, అమ్మో, ఆదిత్య పైకి కనిపించడు కానీ చాలా వేషాలేస్తున్నాడు అంటారు. అప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్, వాడి గురించి నీకు కొత్త కదా ప్రసాదు, అందుకే వాణ్ణి తక్కువ అంచనా వేసినట్లున్నావు అని ఆ లెటర్ గురించి మాట్లాడుకుంటున్నారు అందరూ. అరుణ్కి వాళ్ళ మాటలు సగం సగం మాత్రమే అర్థమవుతాయి. అర్థం కాని మిగిలిన విషయాన్ని తొందరగా తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆదిత్య దగ్గరకు వెళ్తాడు అరుణ్. ఆదిత్య పైన హాలులో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండగా అరుణ్ వచ్చాడు. అరుణ్ని చూసిన ఆదిత్య కంగారుగా, అరుణ్, పైన వాళ్ళు ఏదైనా విషయం గురించి మాట్లాడుకుంటున్నారా అని ఆత్రంగా అడుగుతాడు. అవునాదిత్య, నాకు అదేంటో పూర్తిగా అర్థం కాలేదు కానీ వాళ్ళు మాట్లాడుకునేది మాత్రం నీ గురించే అని అర్థమైంది అంటాడు అరుణ్. నువ్వు వెళ్ళేసరికి ఏదైనా లెటర్ చదువుతున్నారా అరుణ్ అని మళ్ళీ అడుగుతాడు ఆదిత్య. అవును, అంకుల్ నాన్నను చదవమన్నారు కానీ నాన్న పిల్లల ఉత్తరం మనం చదివితే బాగోదేమో అన్నారు. వెంటనే ఆదిత్య, అమ్మయ్య, మావయ్య బ్రతికించారు అని గుండెలపై చేయి వేసుకుని నిట్టూర్చుకుంటాడు. ఇంతకీ ఆ లెటర్ ఏంటి ఆదిత్య అని అడుగుతాడు అరుణ్. అప్పుడు పైన జరిగినది అరుణ్కి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెబుతాడు ఆదిత్య. ఆదిత్య పాటలు చూసి అరుణ్కి అస్సలు నవ్వాగదు. అలా నవ్వుతూనే, ఆదిత్య, నువ్వెక్కువ సంబరపడిపోకు, ఆ లెటర్ నాన్న చదవనన్నారు కానీ కిందకు వచ్చాక అందరూ ఉన్నప్పుడు ఆర్తి చేత చదివిస్తానన్నారు అంటాడు. ఆదిత్య కంగారు పడిపోతూ, వామ్మో, అలా అస్సలు జరగకూడదు అంటాడు. అంత భయపడేలా ఆ లెటర్లో ఏం రాసావేంటి అడుగుతాడు అరుణ్. అదా, మీ చెల్లికి తెలియాల్సిన కొన్ని నిజాలు తెలిసేలా చేద్దామనుకున్న ప్రయత్నం అని నిట్టూర్చుకున్నట్లు చెబుతాడు ఆదిత్య. ఓహో, సర్లే, దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా ఈ ప్రయత్నం నీరు కారిపోయిందనుకుని ఇంకో ప్రయత్నం చెయ్యాదిత్య. ప్రస్తుతానికి నాకు బాగా ఆకలేస్తుంది, కిందకు వెళ్ళి భోజనం చేద్దాం పదా అంటాడు అరుణ్. అప్పుడు ఆదిత్య, అరుణ్, నాకు హెల్ప్ చేస్తావా? ఆ లెటర్ గురించి అలేఖ్యతో అర్జెంటుగా మాట్లాడాలి. నువ్వు అలేఖ్యతో ఒకసారి నాతో కాసేపు మాట్లాడమని పంపిస్తావా ప్లీజ్ అని బ్రతిమాలతాడు. నువ్వు అడిగావని నేను బ్రతిమాలనని అది నీతో మాట్లాడడానికి ఒప్పుకుంటుందనుకోకు. అలేఖ్య నువ్వనుకున్నంత అమాయకురాలేమీ కాదు. నా చెల్లి గుళ్ళో అమ్మోరు తల్లి. పంపిస్తానని చెప్పలేను కానీ నీకోసం ఒకసారి ప్రయత్నిస్తాను అని ఆదిత్య భుజంపై చెయ్యి వేసి చనువుగా కిందకు తీసుకువెళ్తాడు అరుణ్. శకుంతల వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని సిద్ధం చేసుకుని భోజనం చేయడం కోసం అరుణ్ ఆదిత్యల కోసం ఎదురు చూస్తున్నారు. ఆర్తి అలేఖ్యలు పక్కపక్కన కూర్చుని ఉన్నారు. అలేఖ్య పక్కన ప్లేస్ ఖాళీగా కనిపించడంతో ఆదిత్య అమితానందంతో హుషారుగా వెళ్ళి అలేఖ్య పక్కన కూర్చుని చిన్నగా నవ్వుతాడు. పైన ఆదిత్య చేసిన రచ్చకు చాలా కోపంగా ఉంది అలేఖ్య. మళ్ళీ ఇక్కడే ఉంటే ఆదిత్య ఇంకేం విన్యాసాలు చేస్తాడో అన్న భయంతో అలేఖ్య వేరే ప్లేస్కి వెళ్ళడం కోసం పైకి లేస్తుంది. వెంటనే ఆదిత్య ఎవరికీ కనిపించకుండా అలేఖ్య చేతిని పట్టుకుని బలంగా కిందకు లాగేసరికి ఒక్క ఉదుటున చైర్లో కూర్చుండిపోతుంది. అందరూ అలేఖ్య అసలు ఎందుకు నుంచుందో ఎందుకు కూర్చుందో అర్థం కాక అలేఖ్య వైపే చూస్తున్నారు. అలేఖ్య మాత్రం తల తిప్పకుండా ఎదురుగా ఉన్న రాజేశ్వరి వైపు ఆశ్చర్యంగా గుడ్లప్పగించి చూస్తూ ఉంది. అలేఖ్యను అలా చూసిన రాజేశ్వరి, అలేఖ్య, దెయ్యం పట్టిన దానిలా అలా గుడ్లప్పగించి చూస్తున్నావేంటే అంటుంది. ఏం లేదు పెద్దమ్మా అని భయంతో దగ్గర పడ్డ కనుబొమ్మలతో అడ్డంగా తలను ఊపుతుంది. వెంటనే మళ్ళీ లేవడానికి ప్రయత్నిస్తుండగా అప్పుడు ఆదిత్య కాస్త అలేఖ్య పక్కకు తలను వాల్చి,
తిక్క తిక్క వేషాలు వేయకుండా సైలెంట్గా ఇక్కడ కూర్చుని భోజనం చెయ్యి. లేకపోతే ఈసారి నేను లాగే బలానికి సరాసరి వచ్చి నా ఒళ్ళో పడతావు. జాగ్రత్త అంటూ గుసగుసలాడేసరికి ఆ మాటలు వినిపించిన శకుంతల, రోహిణి, దుర్గలు ఒకరినొకరు చూసుకుని వెంటనే తల వంచుకుని చిలిపిగా నవ్వుకుంటూ భోజనం చేస్తున్నారు. అప్పుడు ఆర్తి రాజేశ్వరితో, పెద్దత్తయ్య, మీరన్నట్లు అలేఖ్యకు దెయ్యమే పట్టింది. ఆ దెయ్యం పేరేంటో తెలుసా మీకు అని అలేఖ్య ముఖాన్ని తప్పించుకుని ముందుకు వంగి ఆదిత్యను కోపంగా చూస్తూ అంటుంది. ఆదిత్యకు ఆర్తి మాటలు అర్థమైపోయి, ఏ ఆర్తి, ఈ రాత్రిపూట దెయ్యాల గురించి మాట్లాడడం మానేసి పక్కన అరుణ్కి ఏం కావాలో అడిగి తెలుసుకుని వడ్డించు అని ఆర్తిని పక్కదారి పట్టిస్తాడు. ఓ అదా, నాకిప్పుడు అర్థమైందిలే. నన్ను ఇప్పుడు అరుణ్ సేవకు నియమించి నేను అటువైపు తిరిగి అరుణ్కి వడ్డిస్తుంటే నువ్వు నీ పనిలో ఉందామనుకుంటున్నావేమో. ఆ పప్పులేమీ ఉడకవు గాని ముందు నీ ఏకాగ్రత అంతా భోజనంపై పెట్టు చాలు అంటుంది ఆర్తి కూడా. ప్రత్యక్షంగా అర్థమయ్యేలా మాట్లాడకపోయినప్పటికీ వీళ్ళ సంభాషణల ఆంతర్యం దుర్గా, శకుంతల, రోహిణిలకు అర్థమై ఇంకా నవ్వు తెప్పిస్తాయి. అలా అందరూ ఆదిత్య చేసే చిలిపి పనులను తలుచుకుని నవ్వుకుంటూ భోజనం పూర్తి చేసుకుంటారు. ఇంతలో పైనుంచి హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళు కూడా వాళ్ళ పని పూర్తి చేసుకుని కిందకు వచ్చేస్తారు. వాళ్ళు కూడా భోజనం పూర్తి చేసి అందరూ టీవీ దగ్గర కూర్చుంటారు. ఇంతలో పైకి వెళ్ళిన ఆదిత్య అరుణ్కి ఫోన్ చేసి, హలో అరుణ్, అలేఖ్యతో మాట్లాడావా అని అడుగుతాడు. ఇప్పుడే మాట్లాడతాను ఆదిత్య అని ఫోన్ పెట్టేసి నెమ్మదిగా అలేఖ్యను పక్కకు పిలిచి, అలేఖ్య, ఆదిత్య నీ గురించి చాలా బాధపడుతున్నాడు. ఆదిత్యను క్షమించారని ఒక్క మాట చెప్పేస్తే మీ జీవితాల్లో మళ్ళీ సంతోషం వస్తుందమ్మా. ఇప్పటి వరకు బాధలతో సతమతమైపోయిన అందరి మనసులకు కాస్త ఊరట లభిస్తుంది అని అన్ని వివరంగా మాట్లాడి అలేఖ్యను ఆదిత్యతో మాట్లాడడానికి ఒప్పిస్తాడు. అలేఖ్య కూడా ఆదిత్య చేష్టలకు తట్టుకోలేక అలా ప్రవర్తిస్తే ఊరుకోనని చెప్పడం కోసమైనా ఆదిత్యతో మాట్లాడడానికి ఒప్పుకుంటుంది. సమయం రాత్రి 9 గంటలు. అందరూ చాలా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూస్తున్నారు. ఆదిత్య అలేఖ్య పైకి వస్తుందా రాదా అని ఎదురు చూస్తున్నాడు. ఎలాగైతే అలేఖ్య పైకి వెళ్ళేసరికి ఆదిత్య హాల్లో అలేఖ్య రాక కోసం ఎదురు చూస్తున్నాడు. అలేఖ్యను చూసిన వెంటనే, రా అలేఖ్య, కూర్చో, నీతో చాలా మాట్లాడాలి. నిన్ను కోర్టులో ఎప్పుడైతే చూశానో అప్పటి నుండి నీతో ఎన్నో చెప్పాలని ఎదురు చూస్తున్నాను. కానీ నువ్వసలు ఒక్క అవకాశం కూడా ఇవ్వట్లేదు అని చాలా శాంతంగా చెప్పడం మొదలు పెడతాడు ఆదిత్య. ఇంతలో అలేఖ్య, ఆదిత్య, నేను కూడా మీతో మాట్లాడాలి. నేను కూడా మిమ్మల్ని విడాకులైనప్పటి నుంచి చూస్తున్నాను. మీ తీరేమీ బాగుండడం లేదు. పెద్దవాళ్ళున్నారన్న కనీస అవగాహన కూడా లేకుండా మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. మీరిలాగా ఉంటే నేను రేపే వెంకటాపురం వెళ్ళిపోతాను. ఆఖరికి ఇందాక నాన్న వాళ్ళ ముందు కూడా మీరు నా పరువు తీసేశారు. వాళ్ళ ముందు నేను తల ఎత్తుకుని తిరగలేకపోతున్నాను అని అలేఖ్య చెప్పేసరికి ఆదిత్యకు హఠాత్తుగా ఆ లెటర్ గుర్తొచ్చి, అవునా అలేఖ్య, బాగా గుర్తు చేసావు. నేను ఇందాకన నీకు ఇచ్చిన ఆ లెటర్ నాన్న అందరి ముందు ఆర్తి చేత చదివిస్తానన్నారంట. అది అందరి ముందు చదివితే నేను కూడా తలెత్తుకుని తిరగలేను అని చెబుతాడు. అదంతా మీరు మీ చేతులారా చేసుకున్నారు అంటుంది అలేఖ్య. అలా అనకు అలేఖ్య, అది చదివితే నా పరువు పోతుంది అంటాడు ఆదిత్య. పోతే పోనివ్వండి, నాకేంటి అని సులువుగా చెప్పేస్తుంది అలేఖ్య. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.